చిన్నారా చిన్న హే చిన్నారా చిన్న లలలరలై 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 లై లలలరలై 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 లై లలలరలై 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 లై. ఏంట్రా ఈ మధ్య కనిపించట్లేదు? ఇవేంట్రా 4 కనిపించడంట దరిద్రుడని. మీ ఇద్దరు కనిపించట్లేదు ఏంటనేసి అదే పెళ్లి చూపులకి వెళ్ళాం. మరి నువ్వేరా ఆడు కూడా నాతో పాటు తీసుకెళ్ళా. ఏంటికి? నాకు ఓకే అన్న, వాళ్ళు క్యాన్సిల్ అన్నారు. ఏంటి పెళ్లి చూపులు చూడ వెళ్ళాం లోపలికి. ఆ. బాబు ఏం మొహాడు కొడకండి, ఏం కావాలని అడగండి అన్నారు. ఆ. అడిగేడు మన ఏంటి వీధిలో కొట్టారట నైట్ మా మరదలు అనుకొని వేరే అమ్మాయిని పట్టుకున్నారా బాబు. మరద ఎక్కడ ఉంది? నాకు అసలు మరదలు లేదుగా. మందేస్తారా? రండి పొలంకి వెళ్తారండి. దేనికి? పొలం మందేస్తున్నాను, వస్తారా? మా తాత అడవికి వెళ్ళి ఇంకా రాలేదు తెలుసా? అయ్యో ఎందుకు నాన్న? చనిపోయి ఉంటాడు. మా నాన్న ఇంకా గొప్పోడు, అడవికి పోయి తిరిగి వచ్చేసాడు. దీనిలో ట్విస్ట్ ఏముంది? 4 మోసుకొచ్చారు. మా నాన్న ఇంకా చాలా గొప్పోడు తెలుసా? ఎందుకు? మా నాన్న అలా నడుచుకుంటూ వెళ్తుంటే అందరు లేచి నిలబడతారు తెలుసా? ఎక్కడికో? చెరువు గట్టి మీద. అమ్మగారు కూరగాయలు కోయాలి, మీరు వస్తారండి. నా కూతురు ఎదుగురా. అంటే ఊర్లో వాళ్ళందరూ మీ అమ్మాయి కత్తి కత్తి అంటున్నారండి, కూరగాయలు కొట్టాను పనికొద్దని. ఇన్ని గాయాలు తగిలినాయి, ఇంతకీ ఏమైంది? మేము బండి మీద వస్తుండగా స్పీడ్ బ్రేకర్ అనుకొని స్పీడ్ బ్రేకర్ ఎక్కించామండి. ఓ అలా పడిపోయారా? బండికి స్టాండ్ వేస్తూ పడిపోయామండి. స్టాండ్ వేస్తే ఎలా పడిపోయారు? అంటే లెఫ్ట్ సైడ్ అయిపోయి రైట్ సైడ్ వేసాను స్టాండ్. ఇది బండికి స్టాండ్ లేదా? మరి అంటప్పుడు స్టాండ్ వేసుకోవచ్చుగా. అసలు స్టాండ్ ఏంటంటే బండి ఉండాలి కదండి. బండి లేకుండా ఎడదాకా ఎలా వచ్చారా? అదే బండి మీద వచ్చామండి. ఇంతకు మీ పేరేం పేరు? స్లోగా. ఏంటి స్లోగా. నీ పేరేం పేరు? ఫాస్ట్ గా సరే నీ పేరేం పేరు? అబ్బా అబ్బా ఇంతకు మీరేం చేస్తుంటారు? ఇప్పుడు మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది కదండి. ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది కదా. అవును. అది మనం స్విచ్ ఆఫ్ చేస్తామండి. సరే ఇంతకు నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది, 100% అయిపోయింది, ఆగిపోద్ది కదండి. అవును. అక్కడ ఆపేది మనం, లేకపోతే 120, 130 వెళ్ళిపోతా ఉంటుంది సార్. ఎందుకు నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు 100% అవగానే ఫోన్ స్విచ్ అనేది కదండి, ఆ. అది లోపల మనమే నొక్కుతామండి. ఇంతకు మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్నగారండి ఆ. ఇప్పుడు సుడిగుండలు వస్తా ఉంటాయి కండి, మా నాన్న పైకి వెళ్ళి పుల్లట్ ఇలా తిప్పుతాడండి. సరే మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇప్పుడు మనకి అమావాస్యకి చంద్రుడు కనపడదు కదండి, ఆ. మా నానే చంద్రుడి మీద దుప్పటేస్తారండి వెళ్ళి. ఇది మీ నాన్న? దుప్పటేసి అలాగా కనపడకుండా చేస్తామండి. అది స్లోగా అలా తింటే 15 రోజులకి మళ్ళీ మనకి పౌర్ణమి వస్తుందండి. ఓ అక్కడ నుంచి వచ్చింది అయ్యా, ఉంచేశారు. ఎందుకు మీ నాన్న ఏం చేస్తుంటాడు? తుఫాన్ తీరం దాటింది అంటారు కదండి. ఆ. మా నాన్న చేపట్టి దాటిస్తుంటాడండి. నీ మొబైల్ నెంబర్ చెప్పు. 931278. అదేంటి మొత్తం 12 నెంబర్లు వచ్చినాయి? మనం డబ్బులు ఎక్కించుకొని కొన్నానండి, 2 నెంబర్లు ఎక్స్ట్రా ఇచ్చాడు. సరే నీ ఫోన్ నెంబర్ చెప్పు. 1 2 3 4 5 6 7 8. అదే మొత్తం 8 నెంబర్లు వచ్చినాయి. డబ్బులు లేవు సార్, కొంత తక్కువ ఇచ్చా. నా 2 నెంబర్లు అడిగి ఇచ్చారు. నీ నెంబర్ చెప్పు. సార్ 984 సార్. ఏంటి 3 నెంబర్లు చెప్పా? మన నెంబర్ ఆఫర్లో తీసుకున్నాం సార్. 70% పోయి 30% మిగిలింది సార్. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? కాలుకి దెబ్బలు తడడం వల్ల మా ముగ్గురికి స్పర్శ తెలియట్లేదండి. అరే పనోడా, ఇంతకైనా టెస్ట్ చేస్తారు. ఓకే అయ్య గారు, నేను చూసుకుంటా, టెస్ట్ చేస్తా. రండి ఒకసారి మీరు రండి. అదెందుకు సార్? మా అయ్య గారు మీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఆ. మరి స్పర్శ ఉందా లేదా టెస్ట్ చేయాలి కదా. నేను దాంతో చేస్తారా? ఒక 5 నిమిషాలు ఓర్చుకోండి. స్పర్శ ఉందా? లేదండి. ఇంతే సింపుల్. ఏముంటది చెప్పండి. నీకు స్పర్శ ఉందా? నాకు లైట్ గా ఒరే పనోడా, నీకు తెలియట్లేదురా టెస్ట్ ఎలా చేయాలను.
బాబు ఏడుస్తున్నాడు చూడు. నీకే బాబు ఏడుస్తున్నాడు చూడు. వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి. బాబా బాబా 2 కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. సుధీర్, అసలు నువ్వు అబ్బాయి ఉండి నీకు ఇది రావడం ఏంటి? మీ సీమంతం చేయడం ఏంటి? నీకు డెలివరీ అయ్యే బాబు పుట్టడం ఏంట్రా? ఇంతకీ బాబా పాపా? నువ్వు ఉండమ్మా, అతనికి దీని నాన్న తెలియట్లేదు. నాన్న నేనే కదరా, నాన్న ఎవరు అంటావేంటి? నాన్న అంటే ఇప్పుడు నువ్వు కన్నావు. అవును నేనే. నువ్వు అమ్మ అవుతావు, దీని నాన్న కావాలి ఇప్పుడు మనకి. రాంప్రసాద్ శ్రీనునా? నువ్వు ఖాళీగా ఉన్నావుగా? ఖాళీగా ఉన్నాలే. వచ్చి నీళ్ళు పోయి. ఆటో రాంప్రసాద్ పంచులు నాకు తెలియమంటావా? సుడిగాలి సుధీర్, నేనే బాబుని కన్నా. సొరంగాల సుధీర్, అందుకే డెలివరీ అయింది. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నా అల్లుడు. ఎందుకు వచ్చాడికి? దీనికి పెళ్ళి 15 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పిల్లలు లేరు. ఈడేమో మొగోడు కూడా తెగకంటుండు. ప్రాసెస్ ఏంటి అల్లుడు? ప్రాసెస్ ఏంటి అల్లుడు? బాబు ఏంట్రా రష్మి వైపు చూస్తున్నాడు? అన్ని పెట్టి గోల్డ్ పెట్ట మర్చిపోయారు, గోల్డ్ ముట్టుకుందామని వెళ్తున్నాడు పాపం. పడుకుంటాడు. మంచి పాట పాడు. అడిగా అడిగా పెదలోలయ నడిగా. అంతమందిని అడిగావు కాబట్టి ఇది జరిగింది. How are you, హుదీర్? ఏంట్రా లాంగ్వేజ్ ఎలాగొస్తుంది? దుబాయ్ వెళ్ళి అక్కడ హుబాయ్ బస్ అరబ్ నేర్చుకున్నా. ఏది మాట్లాడు. ఇండియాలో పెట్రోల్ రేట్లు ఫుల్ పెరిగిపోయినాయిరా. ఇండియాలో పెట్రోల్ రేటు పెరిగిపోతున్నాయనే ఒకటి తీసుకొచ్చా. ఏంటిది? ఇదే ఏంటిది? ఇది పెట్రోల్ పౌడర్. లీటర్ వాటర్ తీసుకోండి, దాంట్లో పౌడర్ వేయండి, పెట్రోల్ అయిపోతుంది. ఇది బండి వేసుకుని వెళ్ళిపోవడమేనా? వెళ్ళిపోవడమే. ఒకవేళ బండి స్టార్ట్ అయిపోతే పెట్రోల్ పొంకెళ్ళి కొట్టించుకోవడమే. పంచింగ్ పలక్నామాకే పంచా. మనం చాలా రోజులు అయిపోయిందిరా. ఏంటి చాలా రోజులు అయిపోయింది మందు తాగి. మందేసా? అందుకే మీకోసం దుబాయ్ నుంచి బాటిల్ తెచ్చా. మంది తీసుకురండి. బాటిల్ అన్నా? నేను ఈ బాటిల్లో తాగుతా, అందుకే తెచ్చుకున్నా. మళ్ళీ పంచి. మందు తీసుకురా. ఇదిగో ఏంట్రా అది? విస్కీ పౌడర్. ఇండియాలో బాటిల్ వేసి షేక్ చేస్తే విస్కీ రెడీ. కిక్ ఎక్కకపోతే వైన్ షాప్ కి తెచ్చుకోవడమే. ఓ హాలి. ఎవరు బాబురా? ఊరుకో అలా ఊరుకోమన్నా. నా ఎందుకు అలాగా అరే హరిస్తే బాబు పాపం భయపడతా. నాకు పుట్టిన బాబు. ఫాదర్ ఎవరు? మీ ఇద్దరులో ఎవరైనా అడుగుతున్నా. అయిపోయింది. హుబాయ్లోనా నా హైప్ నా దగ్గర లేదు. హోప్ కూడా లేదు పిల్లలు పుడతారని. ఏంట్రా చెయ్యేస్తున్నావు? నాకు నా హైప్ లేదు. నీకు నీ హస్బెండ్ లేదు. నీకు హస్బెండ్ అవుతా, ఒక హాపక తండ్రిని అవుతా. నువ్వు పాపం చూసుకో, నేను చూసుకుంటా. ఏమైందిరా బా? ఏమైంది? ఆడికి హస్బెండ్ అవుతానన్నా, పిల్లకి ఫాదర్ అవుతానన్నా. హప్పేముంది? ఈయన పెళ్లి చేసుకుంటావా? ఈడికి మొగుడు అవుతావు, పాప తండ్రి అవుతావు. మంచి ఆఫరే కదరా. నీకు హస్బెండ్ అయ్యి నీకు హైప్ ఇస్తా, పెళ్లి చేసుకుంటా. ఆడు వెళ్ళిపోయాడు, పెట్రోల్ బంక్ వెళ్ళి బావలు తోలుకుంటాడు. ఇదంతా కలేనా మేడం? అదే ట్విస్ట్ మేడం, అది చెప్పేస్తే.